పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. పెద్దయినా స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. దర్శనం కూడా బాగైంది. ఇబ్బంది ఏం లేదు. అంత ముందు బాగా ఒత్తిడిగా ఉండేది, ఇప్పుడు ఒత్తిడిగా ఏం లేదు. చాలా బాగుంది. ఓకే. అంటే నీటి సదుపాయాలు కానీ శుభ్రత విషయంలో మహిళలకి టాయిలెట్ల విషయంలో ఎలా ఉంది? బాగుంది. ఇబ్బంది లేదండి. చాలా బాగుంది. ఓకే. అన్న సదుపాయాలు కానీ లేకపోతే లడ్డు కానీ అంతా బాగుందా? రుచి బాగానే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు నుంచి వచ్చాం. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే. ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు? మాకు ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగున్నది. ఓకే. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఎక్కడికి మనం పోవాలా చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ అన్ని సర్దుబాటుగా ఉన్నాయి. బాగా ఏం ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి. ఓకే. అంటే మహిళలకు సంబంధించి వాష్రూముల్లో శుభ్రత కానీ ఏర్పాట్లు కానీ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయండి. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుంది. లడ్డు కూడా బాగుంది. ఓకే. ఇంకొకటి శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద ఏమంటారమ్మా? ఎందుకంటే అది వాటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి చనిపోవాల్సిందే గాని ఈ విధంగా చంపేస్తున్నారు అలా అనుకునే దానికి లేదు. అటు అనుకోవడం లేదు మేమందరమే. అంటే అక్కడ చనిపోతున్న సంఖ్య ఒకటైతే ఎక్కువ చూపిస్తూ ఉన్నారు కొంతమంది. అది అలాగే చెప్తున్నారు కానీ ఇవి ఏదన్నా మనసులో పెట్టుకొని చెప్పేవాళ్ళు ఉంటారు, అంతేగాని ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అదే అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య అయితే మీరు నమ్మట్లేదా? నమ్మట్లేదు. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వస్తాను. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఓకే. అంటే ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగా ఉన్నాయి. కాకపోతే దర్శనంకి వెళ్ళే కొంచెం ముందు అక్కడ బాగా తోపులాటలు అవుతున్నాయి. అక్కడ కొంచెం సర్దుబాటు చేస్తే బాగానే ఉంటది. కొంచెం ముందు. ఓకే. అంటే ఓవరాల్ గా ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కంటే చాలా బాగుంది. ఓకే. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎటువంటి మార్పులు ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి. అన్నప్రసాదాలు కానీ ఉన్న వస్తువులు కానీ అన్ని బాగా ఉన్నాయి. ఓకే. లడ్డు ప్రసాదం ఎలా ఉంది? సూపర్గా ఉన్నది లడ్డు ప్రసాదం అయితే.